హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల బంధం 110వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. వీడియోగ్రాఫర్స్ రెడీగా ఉన్నారు. పిల్లలు కేరింతలు కొడుతున్నారు. ఇక చక్ర స్నానాలకు శుభారంభం చేశారు పంతుళ్ళు. గీతిక, రాజా, రవలి ముగ్గురు కూడా పంతులు గారు చెప్పినట్లు వరుసలో నిలబడి కృష్ణవర్మ గారి మీద జల్లెడను, శ్రావణి మీద జల్లెడను జాగ్రత్తగా పట్టుకున్నారు. పంతులు మొదటగా చక్ర స్నానాలు చేయించడం మొదలుపెట్టారు. పసుపు, సుగంధ ద్రవ్యాలతో, రోజ్ వాటర్తో వెండి బిందెలో కలిపిన నీటిని వెండి చెంబులతో ముంచి కాబోయే వధూవరులకు చక్ర స్నానాలు చేయిస్తున్నారు. ఆ జల్లెడలో వెండి చెంబు నిండా నీళ్ళు పోస్తూ ఉంటే అదొక రకమైన మధురమైన అనుభూతి కలిగింది కాబోయే వధూవరుల శరీరాలకు. మనసు శాంతంగా అనిపించింది. చలిగాలికి అల్లరిగా వారి శరీరాలను తడుముతూ సన్నని చిరు చినుకలు అల్లరి చేశాయి. ఇక అరిచేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు సందడి చేస్తున్నారు. పంతులు గారి మంత్రాలకు బుద్ధిగా మసులుకుంటున్నారు. తప్పక అల్లరి చేసేవాళ్ళు ఆనందిస్తున్నారు కృష్ణవర్మ, శ్రావణి. అలా పంతులు 5 సార్లు పోసిన తర్వాత దుర్గమ్మ దంపతులు తర్వాత పోశారు. ఆ తర్వాత యశోద దంపతులు, దేవిక దంపతులు, అలా వరుసగా అందరూ కూడా జంటలుగా వచ్చి 2 జల్లెడలో మంచి పన్నీటి జలకాలు చేస్తూ ఉన్నారు కాబోయే వధూవరులకు. ఒక జంట ఒకరు 5 చెంబులు చొప్పున ఇద్దరికి పోసి 10 చెంబులు పోసి, అది తర్వాత 11వ చెంబు ఇద్దరికి చెరిసగం పోసి వెళ్తున్నారు. అలా చేయించేటప్పుడు రవివర్మ అల్లరి వర్ణన తీరం. కృష్ణవర్మ మనసు సంతోషంతో నిండిపోయింది. కృష్ణవర్మకు లేని వారంతా ఉన్నట్లు ఎంతో సంతోషంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ దామోదర వర్మ గారి మనసుకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. అల్లరి ఆటలు, నవ్వులతో హోరెత్తిపోతూ ఉంది ఆ ప్రాంతం. మంగళ వాయిద్యాల కన్నా కూడా యువతరం యొక్క గోల ఎక్కువైపోయింది. ఊరంతా పందిలు వేసినట్లు వేయించిన దామోదర్ గారు మెయిన్ రోడ్డు ముందు కూడా చూసుకునే విధంగా లైవ్ ఏర్పాటు చేశారు. జరిగే వేడుకలన్నీ కూడా అందరూ చూస్తున్నట్లే అందరూ కృష్ణవర్మ, శ్రావణిల చక్ర స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ వేద పండితులు 5గురు వచ్చి బంగారు చెంబులను చేతులతో తీసుకున్నారు. గాయత్రి, తులసాకు రసంతో ఎంతో మంగళకరంగా ఉండే ఆ గంగా జలము తీసుకుని కాబోయే వధూవరులకు చక్ర స్నానం చేయించి వారికి ఏ గ్రహ దోష పీడ ఏమీ లేకుండా కర్పూర హారతులు ఇప్పించి అంతటితో చక్రస్నానం ముగించారు పంతుళ్ళు. అత్యంత వైభవంగా వేడుక ముగిసింది. ఆ తర్వాత పట్టుబట్టలను కట్టుకున్నారు ఇద్దరు. తర్వాత కాసేపటికి మెహందీ ఫంక్షన్. చక్కటి పాటలు వస్తుంటే పిల్లల గ్రూప్ను తీసుకువచ్చారు. వారు డాన్సులు వేస్తూ అలంకరించారు. చక్కటి పాటలు వస్తుంటే పిల్లల గ్రూపును తీసుకొచ్చారు. వారు డాన్సులు వేస్తూ అల్లరిస్తున్నారు. ఇష్టమైన వాళ్ళు కూడా కొందరు వెళ్ళి సైలెంట్గా డాన్సులు వేసి వస్తున్నారు. వాళ్ళలో దేవా, రవివర్మ, రాజా, రవలి, మురళి కూడా ఉన్నారు. అవన్నీ కూడా లైవ్ టీవీలో వస్తుంటే చూసి అందరూ నవ్వుతున్నారు. గోరింటాకు పెట్టుకున్న తర్వాత అమ్మాయిల చేతులు కూడా అందరినీ వరుస క్రమంలో పెట్టించి వీడియో తీయించారు బ్యూటీషియన్స్. అమ్మాయికి పెట్టిన మెహందీ అద్భుతంగా ఉంది అంటూ వీడియోలు చక్కగా తీస్తున్నారు. గోరింటాకును సేకరించి మెత్తగా రుబ్బి ఉంచి చక్కగా కోన్లో సిద్ధం చేయించారు. స్వచ్ఛమైన దేశావాలి గోరింటాకు పెడుతుంటే చేతులు ఎర్రగా పండుతున్నాయని చెప్పుకుని మురిసిపోతున్నారు అమ్మాయిలు. ఎవరో ఒక బంధువుల్లో పేరెంటాలు ధరణిని పెట్టుకోకే ఆడపిల్ల పుడుతుంది అని చెప్పారు గట్టిగా అరిచి. అయితే నాకు ఖచ్చితంగా గోరింటాకు పెట్టాలి మీరు అంటూ బ్యూటీషియన్తో పెట్టించుకుంది ధరణి. వద్దన్న పనులు చేస్తారు మీ అమ్మాయిలని నవ్విందా పేరెంటాలు. దేవిక గారి భర్తతో చెబుతూ ఏం చేయాలో చెబుతున్నారు. యశోద దంపతులు దామోదర వర్మ గారు చెప్పినట్లు సాయంత్రం ప్రధాన కార్యక్రమాలకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. అవన్నీ కూడా దగ్గరుండి చూడమని చెప్పారు దామోదర వర్మ గారు. ఆ బాధ్యతలన్నీ యశోద దంపతులు చూస్తూ పేరెంటాలను దగ్గర పెట్టుకుని మొత్తం రెడీ చేస్తున్నారు యశోద వాళ్ళు. పేరెంటాళ్ళు నల్లపూసలు గుచ్చి చక్కగా పక్కన పెట్టారు. అలాగే ప్రధానం వస్తువులను ప్యాక్ చేద్దామన్నారు పేరెంటాలు. అవన్నీ కూడా ప్యాకింగ్ చేసే ఉన్నాయి అంటూ చెప్పారు యశోద గారు. అక్కడున్న నగాషీలు చెక్కిన ఒక చెక్క పెట్టెను ఓపెన్ చేసి చూపించారు యశోద గారు.
అమ్మో! అవన్నీ నగలే! 7 వారాల నగలు కోడలికి ఇస్తున్నారా? అంటూ ఆనందంగా నవ్వేశారు దుర్గమ్మ గారు. అమ్మమ్మ, శ్రావణి ఎంత బరువుందో అన్ని కేజీలు బంగారం తీసుకోవాలనుకున్నాను. అయితే పురాతనమైన నగలు అంతకన్నా డబుల్ బరువు ఉన్నాయంట. నాకు తెలియదు. ఇక ఉన్నది శ్రావణి కాబట్టి నగలన్నీ ఆమెకే అంటూ నవ్వాడు కృష్ణవర్మ. మంగళకరంగా అలంకరించిన మండపంలో ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కృష్ణవర్మ కుటుంబ పరివారంగా అక్కడున్న అందరూ మారిపోయారు. అమ్మాయిని ఒక మండపంలో కూర్చోబెట్టారు. అమ్మాయి కూర్చున్న మండపంలో మగపెళ్లి వాళ్ళు తీసుకొచ్చిన ప్రధాన కార్యక్రమానికి కావలసినవన్నీ అమర్స్తున్నారు. విలువైన పట్టు చీరలు, నగలు పెట్టి అమ్మాయికి అలంకారాల వస్తువులతో నగిషీలు చెక్కిన వెండి పెట్టి, నవరత్నాలతో పొదిగిన రకరకాల బంగారు గాజులు ఉన్న పెట్టి, అరటిపళ్ళు గెలలు, 25 రకాల స్వీట్స్, తమలపాకుల కట్టలు, వక్కలు, పువ్వులు, మట్టి గాజులు, బెల్లం, కొబ్బరి చెక్కలు, ఖర్జూరాలు, కంద పిలక, పసుపు, కుంకాలు, పెద్ద ప్యాకెట్లు, గంధం, రోజ్ వాటర్, సున్నిపిండి, చెక్క బొమ్మ. ఇక ఇప్పుడు మోడల్గా అలంకరించుకునేందుకు సంబంధించిన అలంకార వస్తువులు గల ఒక పెద్ద బాక్స్, డ్రై ఫ్రూట్స్ బాక్సులు, శ్రావణి తరఫు కుటుంబ సభ్యులందరికీ బట్టలు, ప్రధానం గిఫ్ట్లు, ఇంటి పేరెంటాలకు వెండి పూల సజ్జల్లో బంగారు లక్ష్మీ రూపులు, బయట వచ్చిన వారందరికీ ఇత్తడి పూల సజ్జలు, వెండి కాయిన్స్, ఇంకా మరెన్నో మంగళకరమైన వస్తువులన్నీ అమర్చారు. అంతా ఆశ్చర్యపోయారు. ప్రధాన కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తారు అని ఊహించినైనా లేనివారు చాలామంది ఉన్నారు. రాజశేఖర్ నిలయం కుటుంబ సభ్యులకు కళ్ళు తిరిగిపోయేలా, ఎటువైపు చూడాలో తెలియనంత విలువైన వస్తువులతో నిండిపోయింది ప్రదానం జరిగే ఆ ప్రాంతం. నారాయణరావు దంపతులు అమ్మాయికి ముందుగా బొట్టు పెట్టి ఆశీర్వదించి, ఆమె చేతిలో పట్టు చీరలు, నగలు, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, తాంబూలాలు అన్నీ ఉన్న వెండి పళ్ళాన్ని శ్రావణి చేతిలో ఉంచి బొట్టు పెట్టి అక్షితలు వేశారు. తర్వాత అన్ని వస్తువులు కూడా అమ్మాయికి ఇచ్చినట్లు ఆమె అందుకునేలా చేసి కుటుంబ పేరెంటాలందరూ పక్కన మళ్ళీ సర్దారు. అమ్మాయి దోశలలో ఆకులు, వక్కలు, మంగళకరమైన వస్తువులన్నీ కూడా నింపుతూ వీడియోలు తీసుకుంటున్నాడు వీడియోగ్రాఫర్. శ్రావణికి ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. ఎప్పుడు ఊహించినైనా లేదు ఇంత గొప్పగా జరుగుతుంది వివాహ మహోత్సవం అని. రవివర్మ, ధరణి దంపతులు ఆనందంగా చూస్తున్నారు. దేవ దంపతులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఇక దుర్గమ్మ గారు, ధనుంజయ గారు అక్కడ ఆది దంపతుల్లా నిలబడ్డారు. ఇక కొందరు వేరే పేరెంటాలు వచ్చి తాంబూలాలన్నీ తయారు చేస్తూ ఉన్నారు. కుటుంబ పేరెంటాలకు పంచి వెండి పూల సజ్జల్లో అన్ని తాంబూలం, పసుపు, కుంకుమ, స్వీట్స్, మట్టి గాజులు, పువ్వులు, పళ్ళు, బంగారు లక్ష్మీ రూపు, ఒక కంచి పట్టు చీర, జాకెట్ ముక్క అన్నీ కూడా సిద్ధం చేసి కృష్ణవర్మ, శ్రావణి వారిద్దరి ఫోటోలు ప్రింట్ చేస్తున్న బ్యాగుల్లో సర్దారు. ఇక బయట ఉన్న పేరెంటాలందరికీ ఇత్తడి పూల సజ్జల్లో అన్నీ పెట్టి అన్నీ వేరే బ్యాగుల్లో సర్దారు బయట పేరెంటాలు. అందరూ శ్రావణిని ఆశీర్వదిస్తూ అక్షితలు వేస్తున్నారు. శ్రావణి చేతుల మీద గిఫ్ట్ బ్యాగ్ తీసుకుంటున్నారు. కెమెరా వాళ్ళు రకరకాల పోజుల్లో ఫోటోలు తీస్తున్నారు. శ్రావణిని లోపలికి తీసుకువెళ్ళి ప్రధానంలో ఇచ్చిన చీర, మ్యాచింగ్ నగలు వేసి తీసుకొచ్చారు. మళ్ళీ ఫోటోషూట్ మొదలయ్యింది. అందరూ జంటలుగా ఫోటోలు దిగుతున్నారు. శ్రావణి దగ్గర అందరి కార్యక్రమాలు అయ్యాక కృష్ణవర్మ వెనుక నుండి కనబడకుండా దొంగలా వచ్చాడు. శ్రావణి భుజాల మీద చేతులు వేసి ఫోటో తీయమన్నాడు. అనుకోని ఆ సంఘటనకు శ్రావణి ఒక్కసారిగా తుల్లిపడింది. అందరూ చప్పట్లు కొట్టి నవ్వేశారు. ప్రధానం ఇంకా జరగలేదు. అబ్బాయి అల్లరి ఎక్కువయ్యింది. ఇలా అయితే మగపెళ్లి వారికి భయం చెప్పాల్సిందే మరి అన్నాడు నవ్వుతూ దేవా. పెళ్ళికొడుకు అధికారం ఇదంతా, ఎవరూ అనేది లేదు. ఎవరొస్తారో రండి, కాదు అనడానికి అన్నాడు నవ్వుతూ రవివర్మ. తోడల్లుడు చేసే గోల మరీ అల్లరి ఎక్కువైంది ఇక్కడ. ఇక రవలి, రాజా, మురళి వారి అల్లరికి హద్దే లేదు. కృష్ణవర్మని పట్టుకొని అందరూ రకరకాల ఫోటోలు దిగారు. చాలా ముద్దొస్తున్నావు బుజ్జి కన్నా అంటూ కృష్ణవర్మ శ్రావణి బుగ్గలు గిల్లుతూ చక్కటి ఫోజుల్లో ఫోటోలు దిగాడు. ఆ విషయాన్ని వీడియో కూడా తీశారు. అందరూ ఆనందంగా ఉన్నారు. ధనుంజయ్ గారు అన్నీ చూస్తూ ఆయన కళ్ళల్లో కొంచెం మెరుపు కనిపిస్తున్నట్లు గమనించారు. కాంపౌండర్ అవన్నీ కూడా రీడింగ్ తీస్తూ రాస్తూ ఉన్నాడు. దామోదర వర్మ గారు మనవడు అల్లరి, పెళ్ళి, జనాభా ముచ్చట్లు చూస్తూ మురిసిపోతున్నారు, పొంగిపోతున్నారు. మీసాలు తిప్పుతూ చాలా జరిగే వేడుకల గురించి ఆనందంతో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ నవ్వులు, ఫోటోలు అన్నీ పూర్తయ్యాక భోజన కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఎవరికి ఏది ఇష్టమో అడుగుతుంటే అలా అన్ని రకాల పిండి వంటలు వచ్చి ఉంటున్నాయి. అసలు లేనిది ఏదీ లేదు అని అంటున్నారు. జనాలు ఆనందంగా విందు భోజనాన్ని ఆస్వాదిస్తూ వచ్చిన వాళ్ళంతా గిఫ్ట్ బ్యాగులు తీసుకుని ఎంతో మురిసిపోతూ వెడుతున్నారు. వేలల్లో ప్యాక్ చేశారు బయట పేరెంటాళ్ళకు పనివాళ్ళు. వారందరికీ అందిస్తూ ఎవరికి ఏ కష్టం లేకుండా చేస్తున్నారు. ఏ వర్గానికి చెందిన వాళ్ళు అక్కడికి కావాల్సినంత మనుషులు చేకూర్చేలోకి ఎంతమంది జనాభా వచ్చినా కూడా ఏమీ తెలియకుండా అసలు పెళ్లి చేసే వారికి ఇబ్బంది లేకుండా చక్కగా జరిగిపోతుంది ఆనందంగా ఫంక్షన్. ప్రధాన కార్యక్రమాలు ముగిసిపోయాయి. ఇంకా పానకం ఇవ్వడం అనే కార్యక్రమం మళ్ళీ చేశారు. అందరికీ రాజా అందిస్తూ ఉన్నాడు. రవలి, మురళి, రవివర్మ, దేవ అందరూ కూడా చకచక పానకం గ్లాసులు అందిస్తూ ఉన్నారు. కృష్ణవర్మకు రాజా ఇచ్చాడు పానకము. నువ్వు వస్తే చాలదు, మీ అక్క తాగించాలి, లేకపోతే నాకు వద్దు అన్నాడు. నువ్విస్తే చాలదు, మీ అక్క తాగించాలి, లేకపోతే నాకు వద్దు అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా. ఈ కార్యక్రమాలు మీవి, మీరు తాగిస్తేనే నేను తాగుతానన్నది అల్లరిగా శ్రావణి కృష్ణవర్మ వైపు చూస్తూ. మీ బాధలు మీరు పడండి అంటూ అక్కడ 2 గ్లాసులు పెట్టి వెళ్ళిపోయాడు రాజా నవ్వుతూ. కృష్ణవర్మ శ్రావణికి తాగిస్తూ, శ్రావణి కృష్ణవర్మకు తాగిస్తూ ఉంటే అందంగా సన్నివేశాలను వీడియో తీస్తున్నారు నవ్వుతూ వీడియోగ్రాఫర్లు. అన్న పెళ్ళయ్యేటప్పుడు ఇలాగే ఉంటుంది, ఆయన తర్వాత ఉంటుంది, ఈ తర్వాత కాఫీ పెట్టివ్వాలి భార్యకంటూ నవ్వుతున్నారు కొందరు అల్లరి కుర్రవాళ్ళు. ఒరే మీరంతా అనుభవంతో చెబుతున్నారా అంటూ పెద్దగా అరిచాడు రవివర్మ. లేదు, కొందరు చెప్తుంటే చెబుతున్నాం బ్రదర్ అంటూ అరిచారు కుర్రకారు. అవును, అమ్మాయిలు కూడా ఇప్పుడే స్వేచ్ఛ, తర్వాత ఏమీ ఉండదు అంటూ గీతిక అరిచింది. ఆడవాళ్ళందరూ అవును అంటూ అరిచారు. ఎవరికి వారు చక్కగా మాటలు తూటాలు పేలుస్తుంటే అందరూ నవ్వుల చంద్రకాంత పువ్వుల్లా విరిశాయి. ప్రతి సన్నివేశాన్ని ఎంతో అందంగా చిత్రీకరించినట్లు, అందంగా ఎవరో డైరెక్షన్ చేస్తున్నట్లు కృష్ణవర్మ స్వయంగా శ్రావణితో ఫోటోలు దిగుతూ అల్లరి చేస్తున్నాడు. ప్రధానానికి కట్టిన చీర చాలా అందంగా ఉంది శ్రావణికి. కెంపులు, పచ్చల ముత్యాలతో, వెండి దారాలతో కుట్టించారు సారీని. పెళ్ళికొడుకైతే ఇంకా ముద్దుగా ఉన్నాడని చెప్పుకుంటున్నారు గుసగుసగా అమ్మాయిలు. తూర్పు మేళం వాళ్ళొచ్చి పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి దిష్టి తీసి వారి చుట్టూ తిరుగుతూ గాజుల శబ్దంతో చక్కగా తిరుగుతూ, గజ్జెల శబ్దంతో డాన్సులు వేస్తూ వారి కోసం అందమైన ప్రేమ పాటలు పాడారు. అందరూ కూడా 50 ఏళ్ళు దాటిన ముసలి పేరెంటాలు. అందరూ నవ్వుతూనే ఉన్నారు. ఆ యాసకు, ఆ భాషకు, ఆ పెద్ద పేరెంటాలు చేసే అల్లరి చేష్టలకు. ఏమిటి మీ అల్లరి అంటూ ఒక ముసలమ్మ బుగ్గలు పట్టుకుని అల్లరి చేశాడు కృష్ణవర్మ. ఆ పండు పేరెంటాలు బోసు నవ్వులు నవ్వుతూ శ్రావణి వైపు చూస్తూ, అయ్యో పిల్ల, ఎలా పడతావే, మరీ నాటుమొగుళ్ళలా ఉన్నాడు చూడటానికి, నేటివాడిలా కనిపిస్తున్నా ఆ వ్యవహారంలో నాటువాడే అంటూ ముసముసగా నవ్విన బోసి ముసలమ్మ నవ్వు చూసి అందరూ నవ్వేశారు. అది మాత్రం నిజమే బామ్మ అంటూ రవివర్మ మరింత అల్లరి చేశాడు. నువ్వు తక్కువ పిల్లాడా, ఎంత ముద్దుగా ఉన్నావు, నీ పిల్లం అదృష్టవంతురాలు, ఏదిరా అని బామనగానే నవ్వుతూ ధరణి వచ్చి రవివర్మ పక్కన నిలబడింది. చాలా కుంటె పిల్లోడు, ఎలా పడుతున్నావే, గట్టి వ్యవహారం వాడే అంటూ ధరణి పొట్ట నిమురుతూ నవ్వి రవివర్మ బుగ్గలు గిల్లింది ఆ పేరెంటాలు. ధరణి సిగ్గుతో తల వంచుకొని నవ్వింది. రవివర్మ ధరణి బుగ్గ గిల్లి మళ్ళీ నవ్వాడు. అల్లరి చేష్టలకు ముసలి పేరెంటాలు నవ్వే నవ్వు. దేవ పక్కపక్క నవ్వుతున్నాడు. అమ్మో, సరైన వాడిలా ఉన్నాడే వీడు, ఎవరు బాబు, నీ పాలకోవా పిల్లం అంటూ నవ్వింది ఆ ముదుసలి పేరెంటాలు. గీతిక నవ్వుతూ ఎదురొచ్చింది. చక్కగా ఉన్నారు ముచ్చటైన జంటలు. 3 ఆడపిల్లలు, అక్క చెల్లెలు, అందమైన పెనుమిటలు దొరికారు మీకు, అబ్బో అంటూ చుక్కల్లో చంద్రుడు కొంటె పిల్లగాడు అంటూ రవివర్మ బుగ్గ గిల్లింది. తారల్లో జాబిల్లి అల్లరివాడంటూ కృష్ణవర్మ బుగ్గలు ముద్దుగా చిదిమింది. కొలికల కోమలాంగి కొంటె మొగుడు అంటూ దేవా బుగ్గలు చిదిమింది ఆ పెద్ద పేరెంటాలు. రాజశేఖర్ నిలయం అల్లుళ్ళు బుగ్గలు చిదిమి వారి చుట్టూ తిరుగుతూ వయ్యారంగా డాన్సులు వేస్తూ మరీ పాటలు పాడింది. ఏందే అమ్మాయిలు అలా నిలబడిపోతారేటి, నా చుట్టూ తిరగండి అహే అన్నది నవ్వుతూ బామ. అంతే, పేరెంటాలంతా చుట్టూ తిరిగి డాన్సులు వేశారు. రాజశేఖర్ నిలయం అల్లుళ్ళు తక్కువ వాళ్ళు కాదు.
వాళ్ళు కూడా స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. వారి చుట్టూ ధరణి, గీతిక, శ్రావణి, రవలి, రాజా, మురళి అందరూ తిరుగుతూ చక్కగా డాన్సులు వేశారు. ఇంకా ఆనంద్‌కి హుషారొచ్చేసి ఆయన కూడా మధ్యలోకి వెళ్ళి డాన్స్ వేయడం మొదలుపెట్టారు. ఇక మధ్య వయసు వచ్చిన మగసిరి గలవాడే ఈ బుల్లోడు సరైన పిల్లోడంటూ ఆనంద్ చుట్టూ తిరుగుతూ అందరూ డాన్సులు వేసి అల్లరి చేశారు అమ్మాయిలు. బోస్ నవ్వులు బామ్మ తోసిపోయిన పాటలకి అందరూ నవ్వుతున్నారు. దేవిక, సుప్రజ అందరూ నవ్వుతూ ఉన్నారు. శ్రీనివాసరావు గారికి, విశ్వనాథ్ గారికి, అంబికకు నవ్వు ఆగడం లేదు. ఇక వసుంధరాదేవి గారు, దుర్గమ్మ గారు నవ్వుతూనే ఉన్నారు. అసలు అందరూ ఎగురుతున్నారు. ఉండండి అసలైన అమ్మమ్మ శివంగిని తెస్తానంటూ కృష్ణవర్మ హుషారు చేసి దుర్గమ్మ గారిని తీసుకువెళ్ళాడు మధ్యలోకి. వయసు అయిపోయిన మనసుకు వయసు పెరగలేదు. అమ్మమ్మకు దుర్గమ్మకు ముద్ది పేరెంటాలైన ముచ్చటైన సందడి. పెళ్లి మండపానికి నిండు అంటూ డాన్సులు వేశారు. ఆ తర్వాత దామోదర వర్మ గారి దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరుగుతూ కోడి పుంజుకున్న పౌరుషాలు, రాజవంశానికి ఉన్న రాజసాలు, మీసాలు వెళ్ళి వేసే దొరగారు, పెళ్లి మండపానికే రాజుగారు అంటూ దామోదర వర్మ గారి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ అందంగా తిరుగుతూ నవ్వుతూ ఉంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉన్నారు. ధనుంజయ్ గారు ముచ్చటగా చూస్తూ ఉంటే ఒకప్పటి వీరుడు, సూర్యుడు, ధీరుడు అలా ఉన్నాడే, ఇప్పటికే అందం తగ్గని వెనకాడంటూ ధనుంజయ్ గారి చుట్టూ తిరిగి పాటలు పాడుతూ ఆటలాడుతూ ఉన్నారు పేరెంటాళ్ళు. ఆ సమయంలో ధనుంజయ్ గారి ముఖంలో ఒక సన్నటి నవ్వు కనిపించింది కృష్ణవర్మకు. ధనుంజయ్ గారి మనసులో స్పందనలు వస్తున్నాయి. డాక్టర్ గారికి చెప్పాలి అనుకున్నాడు కృష్ణవర్మ. ఆటపాటలతో, ఆనందాలతో, విందు వినోదాలతో ప్రధాన కార్యక్రమాలు, పానకాల కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాత్రికి గానా బజానా, అంత్యాక్షరి, కుర్రకారు, డాన్సులు ఉన్నాయిక. ఆ విషయాలకు స్టేజీలన్నీ సిద్ధం చేస్తున్నారు పనివాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.